Hello guys, welcome to Upastapana YouTube channel. This is Muralidhar Jadi. సో ఆల్రెడీ మనం ఎవ్రీ డే మనం ఒక వీడియో చేస్తున్నాం. ప్రస్తుతం రాబోయే రోజుల్లో ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్, జెన్కో, ట్రాన్స్కో తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్, వేరియస్ కంపెనీస్ అండ్ కార్పొరేషన్కి సంబంధించిన నోటిఫికేషన్, ఐటీఐకి సంబంధించిన రిక్రూట్మెంట్ రాబోతుంది కాబట్టి మనకు అతి త్వరలో అది యాక్టివ్ నోటిఫికేషన్ కాబోతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం లాస్ట్ టైం కూడా మనం కొన్ని క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసాం. ఈరోజు కూడా అదే తరహాలో క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. సో క్వశ్చన్ ప్రొవైడ్ చేస్తాం, అదేవిధంగా దానికి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాం. చూడండి, 2018 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నాం. మరి ఈరోజు క్వశ్చన్ ఏంటిది ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ సాచురేషన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ సర్క్యూట్. ఓకే, మ్యాగ్నెటిక్ సర్క్యూట్ ఇన్ డీసీ సిరీస్ మోటార్. బ్రదర్ ఇచ్చింది సిరీస్ మోటారా, షంట్ మోటారా? ఇది కేర్ఫుల్గా ఉండాలి. సో సాచురేషన్కి ముందు ఒక సిరీస్ మోటార్లో సాచురేషన్కి ముందు, బిఫోర్ సాచురేషన్, టార్క్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఇది క్వశ్చన్లో దాగి ఉన్న మీనింగ్. ఈ అర్థం కనుక ప్రాపర్గా అర్థం కాకుంటే మీరు ఆన్సర్ రాంగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో డీసీ సిరీస్ మోటార్లోని అయస్కాంత వలయం సంతృప్తి చెందక ముందు దాని టార్క్ డాష్. సో చూసారా తెలుగు, బట్ కొన్నిసార్లు క్వశ్చన్ యొక్క మీనింగ్ మనకు ప్రాపర్గా రాకపోవచ్చు. అర్థమవుతుందా? సో ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆర్మేచర్ కరెంట్ యొక్క స్క్వేర్కి అనులోమానుపాతంలో ఉండును, ఆర్మేచర్ కరెంట్కి అనులోమానుపాతంలో ఉండును, ఆర్మేచర్ కరెంటుతో సంబంధం లేదు, ఫ్లక్స్ మీద ఆధారపడును. ఇది స్క్వేర్ అండి, ఇది స్క్వేర్. సో ఇక్కడ విషయం ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించాల్సింది సిరీస్ మోటార్, డీసీ సిరీస్ మోటార్. డీసీ సిరీస్ మోటార్లో సాచురేషన్కు ముందు దాంట్లో సంభవించే టార్క్ ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉంటుంది? దేనికి సంబంధం కలిగి ఉంటుంది? ఆర్మేచర్ కరెంట్కి టార్క్కి ఎలాంటి సంబంధం కలిగి ఉంటుంది? ఇది మీరు గమనించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐడెంటిఫై చేసిన ఇది ఒక డీసీ సిరీస్ మోటార్. అందులో ఏ విషయాల గురించి మాట్లాడుతున్నారు? డీసీ సిరీస్ మోటారా, డీసీ షంట్ మోటారా? చూడండి, ఇచ్చిన డీసీ సిరీస్ మోటార్, కానీ నువ్వు నీ మైండ్ లోపల డీసీ షంట్ మోటార్ అనుకున్నావు అనుకో, అనాలిసిస్ మారుతుంది. సో మళ్ళీ డీసీ సిరీస్ మోటార్ నువ్వు రికగ్నైజ్ చేసినప్పటికీ, నువ్వు నోటీస్ చేసినప్పటికీ, మరి అందులో దేని గురించి సంబంధం అడుగుతుండు అంటే టార్క్కి మరియు ఆర్మేచర్ కరెంట్కి ఎలాంటి సంబంధం ఉంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డీసీ సిరీస్ మోటార్ తీసుకుంటా. డీసీ సిరీస్ మోటార్, డీసీ సిరీస్ మోటార్, సిరీస్ మోటార్. టార్క్ ఏం చేస్తుంది? టార్క్ యొక్క ముఖ్య ఉద్దేశం, టార్క్ అంటే ఏంటిది? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అంటే బలం ఇంటూ లంబ దూరం. దీన్నే మనం ఏమంటున్నాం? టార్క్. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలి అని అంటే యాంత్రిక శక్తిని ఇస్తుంది అన్నట్టు. అంటే ఒక మోటార్ విద్యుత్ శక్తిని తీసుకొని యాంత్రిక శక్తిని ఏర్పాటు చేస్తుంది. అంటే యాంత్రిక శక్తి అంటే ఏంటిది? తిరగడం, తిరిగే నేచర్, అంటే రివల్యూషన్స్ తయారు చేయడం, చుట్టి రావడం. దాన్నే మనం ఏమంటున్నాం? యాంత్రిక శక్తి. ఆ యాంత్రిక శక్తి ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు? ఈ మోటార్లో ప్రొడ్యూస్ అయిన టార్క్. దాన్నే మనం సింపుల్గా ఏ విధంగా అంటాం? బలము అని పిలుస్తాం, బలం. సో డీసీ సిరీస్ మోటార్లో యాక్చువల్గా సిరీస్ మోటార్ మీరు తీసుకుంటే, నేను దీని గురించి ఈ విధంగా ఇస్తా చూడండి. సిరీస్ మోటార్, ఇది సిరీస్ వైండింగ్, ఇది ఆర్మేచర్ వైండింగ్, ఇది ఆర్మేచర్. సో యాక్చువల్లీ నువ్వు మోటార్కి సప్లై ఇస్తున్నావు కదా, ఎస్, దిస్ ఈజ్ సప్లై. ఓకే, ప్లస్ మైనస్. మోటార్కి విద్యుత్ సప్లై ఇస్తున్నావు. ఇక దీని ద్వారా ఫ్లో అయ్యే కరెంట్, ఇది లోడ్ అనుకో, ఇది లోడ్ కరెంట్, ఇగో ఫీల్డ్ ద్వారా వెళ్ళే కరెంట్, ఇది ఆర్మేచర్ ద్వారా వెళ్ళే కరెంట్. బ్రదర్, ఆర్మేచర్ సర్క్యూట్, ఆర్మేచర్ వలయం, ఫీల్డ్ వలయం, ఈ రెండు వలయాల ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం సిరీస్, అంటే సిరీస్ శ్రేణి సంధానంలో అమర్చబడింది. ఎవరెవరిని? ఈ ఫీల్డ్ వలయాన్ని, డీసీ సర్క్యూట్ యొక్క ఫీల్డ్ వలయాన్ని, ఆర్మేచర్ వలయాన్ని శ్రేణి సంధానంలో అమర్చారు. ఇలా శ్రేణి సంధానంలో అమర్చినప్పుడు ఎవరు సమానంగా ఉంటున్నారు? విద్యుత్ ప్రవాహం. అంటే ఈ ఫీల్డ్ వలయం ద్వారా, అదేవిధంగా ఈ ఆర్మేచర్ వలయం ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహాలు సమానం. అంటే నేను ఇలా అనొచ్చా? దేర్ఫోర్ ఆర్మేచర్ కరెంట్ ఈక్వల్ టు ఫీల్డ్ కరెంట్. ఓకే, ఇక్కడ మీరు చూడండి. సో దేర్ఫోర్ నేను ఈ విధంగా ఇస్తాను. సో టార్క్ సూత్రం ఏంది? టార్క్ ఏ విధంగా వచ్చిందని మళ్ళీ డిస్కస్ చేస్తాం. టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పై అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ పై అండ్ ఐఏ. ఆర్మేచర్ కరెంట్ మరియు ఫ్లక్స్ యొక్క లబ్ధానికి టార్క్ అనేది అనులోమానుపాతంలో ఉంటుంది. బ్రదర్, ఫ్లక్స్ దేని వల్ల ఉత్పత్తి జరుగుతుంది? ఈ
అంటే ఏదైతే మనకిది ఆ ఫీల్డ్ వలయం ఉందో, ఫీల్డ్ వలయంలో ఉత్పత్తి అయ్యే ఫ్లక్స్ అనేది ఏ విధంగా ఉత్పత్తి అయ్యి దేనివల్ల ఎవరు కారణమవుతున్నారు? ఫీల్డ్ కరెంట్. దాని ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం ఫీల్డ్ కరెంట్. అంటే నేను పై ప్లేస్లో I∪F అని రాయొచ్చా లేదా? సమీకరణాలు చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నువ్వు గమనిస్తే ఆర్మేచర్ కరెంట్ ఈక్వల్ టు ఫీల్డ్ కరెంట్, అంటే ఫీల్డ్ కరెంట్ ఈక్వల్ టు ఆర్మేచర్ కరెంట్ రాయొచ్చా లేదా? అయ్యే ఆర్మేచర్ కరెంట్ ఇక్కడ బేసులు సమానం ఉన్నాయి. దీని యొక్క పవర్ 1, దీని యొక్క పవర్ 1. బేసులు సమానం ఉన్నప్పుడు ఘాతాలను కూడాలి. సో అలా ఘాతాలను కూడితే 1 + 1 ఎంత అవుతుంది? 2. దీన్నే మనం ఏమంటున్నాం? ఆర్మేచర్ కరెంట్ యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంది. దీన్నే మనం ఇంగ్లీష్లో అంటున్నాం టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ఆర్మేచర్ కరెంట్. స్క్వేర్ ఆఫ్ ఆర్మేచర్ కరెంట్. సో అసలు ఏంటిది? ఇది ఎప్పుడు? బిఫోర్ సాచురేషన్. ఆఫ్టర్ సాచురేషన్ ఏంది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆఫ్టర్ సాచురేషన్? ఆఫ్టర్ సాచురేషన్ నేను రెగ్యులర్గా చెప్పే ఉదాహరణ సాచురేషన్. మనం జనరల్గా మనం చదువుకున్న ఆస్పిరెంట్స్, అంటే మనం ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఈ విధంగా మాట్లాడతారు. నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చదివాను, 7 వరకు చదివాను, నా బ్రెయిన్లోకి నేను ఎంత చదివినా కూడా ఎక్కట్లేదు అని మనం జనరల్గా మనం వినే మాటలు. ఎందుకు? మన మైండ్ చదివి సాచురేషన్లోకి వెళ్ళిపోయింది. సో అప్పుడు మనం బ్రెయిన్కి రెస్ట్ ఇచ్చామనుకోండి, సో మళ్ళీ అది బ్యాక్ టు ఒరిజినల్ పొజిషన్ వస్తుంది. సో సాచురేషన్ నువ్వెంత ఇచ్చినా కూడా నీ బ్రెయిన్ తీసుకుంటలేదు. దాన్నే మనం ఏమంటున్నాం? సాచురేషన్. అంటే నువ్వు ఇన్పుట్ ఎంత ఇచ్చినా కూడా అవుట్పుట్లో ఎలాంటి చేంజెస్ లేవు. దాన్నే మనం ఏమంటున్నాం? సాచురేషన్. సో ఆఫ్టర్ సాచురేషన్, ఇక్కడ సాచురేషన్ అంటే ఏంటిది? నువ్వు ఫీల్డ్ వలయం ద్వారా ఎంత ఫీల్డ్ కరెంట్ ప్రవహించినా కూడా ఫ్లక్స్ అనేది ఒక పర్టికులర్ రేంజ్కి రీచ్ అయిన తర్వాత దానికంటే ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం లేదు. ఈవెన్ నువ్వు ఫీల్డ్ కరెంట్ పెంచినా కూడా ఫీల్డ్ వలయంలో ఫ్లక్స్ అనేది పెరగడం లేదు. సో అప్పుడు టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫీల్డ్ కరెంట్ అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఇది కాన్స్టెంట్ అవుతుంది, ఇది ఒక స్థిరాంకంగా తీసుకుంటున్నాం. అప్పుడు టార్క్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్మేచర్ కరెంట్. ఇది ఎప్పుడు? ఆఫ్టర్ సాచురేషన్. ఇది ఎప్పుడు? బిఫోర్ సాచురేషన్. అంటే సాచురేషన్కి ముందు. కేర్ఫుల్. సాచురేషన్కి ముందు. ఇది రిలవెంట్ ఇన్ఫర్మేషన్ బ్రదర్. ఇక్కడే మనకు షంట్ మోటార్ గురించి అడిగాడే అనుకో. షంట్ మోటార్లో సాచురేషన్ అయినా మనకు జనరల్గా మనకు టార్క్ అనేది ఆర్మేచర్ కరెంట్కి అనులోమానుపాతంలో ఉంటుంది డైరెక్ట్గా. కానీ సాచురేషన్ బిందువు తర్వాత సిరీస్ మోటార్లో ఆర్మేచర్ కరెంట్కి అనులోమానుపాతంలో ఉంటుంది. అదే నువ్వు సాచురేషన్కి ముందు టార్క్ అనేది ఆర్మేచర్ కరెంట్ యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. సో మరి దీని యొక్క కర్వ్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూద్దాం. ఇది టార్క్ నేను y యాక్సిస్ పైన తీసుకున్నా, ఆర్మేచర్ కరెంట్ అనేది x యాక్సిస్ పైన తీసుకున్నా. సో ఈ విధంగా వచ్చింది చూసారా? ఇక్కడ ఒక సాచురేషన్, ఇక్కడ నేను సాచురేషన్ తీసుకుంటా, ఇక్కడ తీసుకుందాం సాచురేషన్, ఇక్కడ తీసుకుందాం. సో మీకు అర్థం కావడం కోసం, లేదంటే కొంచెం చేంజ్ చేద్దాం. చూడండి, ఇది లీనియర్. యాక్చువల్గా ఇది లీనియర్. ఇట్లా చూస్తే మీరు లీనియర్. కానీ ఇదేంటిది? సాచురేషన్ పాయింట్. దీన్ని ఏమంటున్నాం? సాచురేషన్కి ముందు, బిఫోర్ సాచురేషన్. ఇదేంటిది? ఆఫ్టర్ సాచురేషన్. అంటే బిఫోర్ సాచురేషన్ ఆర్మేచర్ కరెంట్కి టార్క్కి మధ్యలో గల సంబంధం ఏంటిది? నాన్ లీనియర్ రిలేషన్. ఏంటిది బ్రదర్? నాన్ లీనియర్ రిలేషన్. ఏమన్నా సంబంధం ఉందా? లీనియర్ రిలేషన్ ఏమన్నా ఉందా? నాన్ లీనియర్ రిలేషన్. ఎవరెవరికి నాన్ లీనియర్ రిలేషన్? ఆర్మేచర్ కరెంట్కి మరియు టార్క్కి. మరి ఇక్కడ ఏంటిది? లీనియర్ రిలేషనే ఉంటుంది. సో గ్రాఫ్ కూడా అడుగుతారు కొన్నిసార్లు. ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఏది ఏది టార్క్ గ్రాఫ్, టార్క్ మరియు ఆర్మేచర్ కరెంట్ గ్రాఫ్ సిరీస్ మోటార్కి, షంట్ మోటార్కి అని. ఇది మనం దేని గురించి మాట్లాడుతున్నాం? సిరీస్ మోటార్ గురించి మాట్లాడుతున్నాం. ఇదేంటిది? సాచురేషన్ ముందు. ఇదేంటిది? సాచురేషన్ తర్వాత. సో దీన్ని మనం బిఫోర్ సాచురేషన్గా పిలుస్తాం. ఏంటిది బ్రదర్? బిఫోర్ సాచురేషన్. ఇదేంటిది? ఆఫ్టర్ సాచురేషన్ పాయింట్. సో గుర్తుపెట్టుకోండి. సో దేర్ఫోర్
సాచురేషన్ పాయింట్ తర్వాత ఆర్మేచర్ కరెంట్కి టార్క్కి అనులోమానుపాతంలో ఉంది. సాచురేషన్కి ముందు టార్క్కి ఆర్మేచర్ కరెంట్కి అంటే అనులోమానుపాతంలో ఉంది, బట్ ఆర్మేచర్ కరెంట్ యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంది. దీన్ని మనం నాన్ లీనియర్ రిలేషన్ అంటాం, దీన్ని మనం లీనియర్ రిలేషన్ అంటాం. సో దీని గురించి మళ్ళీ మనం ఫర్దర్ సెషన్స్లో డిస్కస్ చేస్తాము. ఏ విధంగా టార్క్ విలువ అడుగుతారు, ఆర్మేచర్ కరెంట్ ఇచ్చి ఏ విధంగా అడుగుతారు అని మనం చూడొచ్చు. సో సింపుల్గా చెప్పొచ్చు, మనకు అడిగింది మ్యాగ్నెటిక్ సర్క్యూట్ వాళ్ళ బిఫోర్ సాచురేషన్, కాబట్టి బిఫోర్ సాచురేషన్ ఆర్మేచర్ కరెంట్ యొక్క స్క్వేర్కి అనులోమానుపాతంలో ఉండు, ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ఆర్మేచర్ కరెంట్, ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ఆర్మేచర్ కరెంట్. ఈ విధంగా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సిరీస్ పీవైక్యూ సిరీస్ ఎక్స్ప్లెనేషన్లో ఉన్నాము. సో ఆస్పిరెంట్స్కి ఈ వీడియోస్ మేము ఇచ్చే వీడియోస్ హెల్ప్ అవుతాయని ఇస్తున్నాం. సో అదేవిధంగా మేము ఇదే తరహాలో ఏ విధంగా అయితే ఆన్లైన్లో క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో ఇదే స్టైల్లో మనం ఆఫ్లైన్లో క్లాసెస్ ఇస్తున్నాం, అట్లనే ఆన్లైన్లో కూడా క్లాసెస్ ఇస్తున్నాం. ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్ పట్ల ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. సో మా మేనేజ్మెంట్ మీకు రెస్పాన్స్ ఇస్తారు. సో మా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.